నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను భారతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 2026-27 సంవత్సరానికి సంబంధించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, రైతు భరోసా నిధుల విడుదలకు తీసుకోవాల్సిన చర్యలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియపై చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్స్ లో తీసుకోవాల్సిన అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 2026-27 సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, రైతు భరోసా నిధుల విడుదలకు తీసుకోవాల్సిన చర్యలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియపై చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్స్ లో తీసుకోవాల్సిన అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు మరింత సమాచారాన్ని అందిస్తారు. రాములు, గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ భారతి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే గత నెలలో మన మేడారం జాతర సందర్భంగా గత నెల 18వ తేదీన మేడారం సమ్మక్క సారలమ్మ ఉత్సవాలు నడుస్తున్నాయి. ఆ సందర్భంగా మేడారంలో జరిగిన క్యాబినెట్ తర్వాత ఇది మరోసారి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ మరియు దావోస్ పర్యటన, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, మొన్నటి వరకు కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఇవన్నీ నేపథ్యంలో కూడా క్యాబినెట్ సమావేశం 15 రోజులకు ఒకసారి జరగాల్సిన సమావేశం దాదాపుగా నెల రోజులు పూర్తయింది. అయితే ఇవాళ జరిగే సమావేశం చాలా కీలక సమావేశం అని చెప్పనుకోవాలి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సిఎస్ రామకృష్ణారావు, మంత్రివర్గ సభ్యులతో పాటు ముఖ్య కార్యదర్శులు కూడా, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. అయితే ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాలు ఏదైతే 2026-27 అసెంబ్లీ బడ్జెట్ సంవత్సరానికి గాను బడ్జెట్ కూర్పు ప్రక్రియ ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావుతో పాటు డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక శాఖ మంత్రి ఉన్న బట్టి విక్రమార్క ఇప్పటికే బడ్జెట్ కూర్పు ప్రతిపాదనలు సమకూర్చే పనిలో ఉన్నారు. ఇటీవల జరిగిన కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో, పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి వచ్చిన బడ్జెట్ నిధులు, ఏ విధమైన బడ్జెట్ వచ్చింది, ఇంకా ఏ నిధులు రావాలి అని దానిపైన కూడా ఈ సమావేశం చర్చిస్తారు. ముఖ్యంగా అసెంబ్లీ నిర్వహణ, మార్చి 2వ వారంలో అసెంబ్లీ పెట్టాలా, లేదు ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ పెట్టాలన్న దానిపైన ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఈ నెల 26వ తేదీ నుంచి కానీ, లేదంటే మార్చి 2వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయనేది ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఇప్పటికే జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించి ఇప్పుడు జోష్ తో ఉంది. ఇదే జోష్ లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలనే దానిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ సంబంధించింది డైరెక్ట్ ప్రత్యక్షంగా వెళ్ళాలా, పరోక్షంగా వెళ్ళాలా, వెళ్తే మార్చి మొదటి వారంలో వెళ్ళాలా, 2వ వారంలో వెళ్ళాలనే దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ పరీక్షలు, తర్వాత మార్చి 14వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు, 10వ తరగతి పరీక్షల లోపు పరిషత్ ఎన్నికలు వెళ్ళాలా, లేదు పరీక్షల తర్వాత వెళ్ళాలనే దానిపైన కూడా ఒక స్పష్టమైన అవగాహన వచ్చాము. దీనికి ముందు ప్రధానమైన అంశం, ఇప్పటికే 2 విడతలుగా రైతు భరోసా నిధులు విడుదల చేయడంలో ఆలస్యమైంది. యాసంగి నిధులే వాస్తవంగా ఇవ్వాలి. దాదాపు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులకు సంబంధించిన సమీకరణలు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం నిధుల సమీకరణ పైన ప్రధాన దృష్టిని సాధించింది. ఈ లోపు పరిషత్ ఎన్నికలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తేనే ఈ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీకి సరైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున సర్వేల రూపంలో కానీ ప్రభుత్వానికి అనేక వర్గాల ద్వారా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో 9,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన తర్వాతే రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా గట్టిగా చర్చ నడుస్తా ఉంది. మరోవైపు మహిళలకి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో దానికి సంబంధించిన మహిళా మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల ప్రక్రియ కూడా ఇచ్చేందుకు పెద్ద ఎత్తున
జరుగుతా ఉంది. ఇప్పటికీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్తున్న ప్రభుత్వం 2,500 రూపాయల విషయంలో చాలా స్పష్టమైన అవగాహన కూడా తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ తర్వాత జిహెచ్ఎంసీ మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం 300 డివిజన్లతో 3 కార్పొరేషన్లతో విభజించి సరికొత్త పాలనకు ప్రభుత్వం రూపుదిద్దింది. ఇప్పటికే దీనిపైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు 3 కమిషనర్లతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశమయ్యారు. అనేక సూచనలు కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ స్థానికంగా చెత్త వంటి సమస్యలు, ఇతర రోడ్లు వంటి సమస్యలు ఎక్కడ కూడా ఉండొద్దు. నేను వారానికి ఒకసారి ఆకస్మిక తనిఖీలు చేస్తాను. అక్కడ చర్యలు అవసరమైతే అధికారులు అలసత్వం ఉంటే మాత్రం అప్పటికప్పుడు సస్పెండ్ చేసే చర్యలు కూడా చేపడతానని చెప్పారు. దీంతో పాటు వచ్చే ఎండాకాలం, ఇప్పటికే ఎండాకాలం ప్రారంభమైంది. మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు కూడా బాగా ఎండలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ లో తాగునీటి సమస్యను నివారణ చర్యలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకునే విధంగా కూడా ఇందులో చర్చించే అవకాశం ఉంది. ఇంకా సహకార సంఘాలకు సంబంధించిన ఇప్పటికే అన్ని పదవులు రద్దు చేసింది. ఈ సహకార బ్యాంకుల చైర్మన్ అనే పదవులు కూడా డైరెక్ట్ గా నామినేట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో పాటు మెట్రో రైలు ప్రాజెక్ట్ ఏదైతే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించేందుకు సిద్ధపడింది. దాంతో పాటు 2వ దశ మెట్రో రైలు ప్రాజెక్టు సంబంధించిన విషయాల్లో కూడా చేస్తా ఉంది. కాబట్టి ఏదైతే కొత్త గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లు విభజన చేసే సందర్భంగా ఇంకా ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొత్త ఉద్యోగాలు ఏ విధమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్న దానిపైన కూడా చర్చించారని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ విషయంలో రూపకల్పనతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, దాంతో పాటు వచ్చే ఎండాకాలంలో నీటి ఎద్దడిని, తాగునీటి ఎద్దడి సంబంధించిన చర్యలు చేపట్టడం, తర్వాత మెట్రో రైలు ప్రాజెక్టులు ఏదైతే ప్రభుత్వం తరఫున నడుస్తుందో దాని తదుపరి చర్యలు, ముఖ్యంగా గాంధీ సరోవర్ ఏదైతే 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన పేరుతో గాంధీ సరోవర్ వంటి చర్యలకు ప్రభుత్వం తీసుకుంది. ఈ సంబంధించిన ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే ప్రభుత్వం చాలా స్పీడ్ గా జయేష్ రంజన్ ఆధ్వర్యంలో చాలా స్పీడ్ గా చర్యలు చేపట్టింది. కాబట్టి ఈ అన్ని అంశాల పైన కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది తెలుస్తుంది. భారతి. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.